సో అందరికీ నమస్తే అండి. ఇది సంక్రాంతి టైంలో కలగూర అనేది మనం ఉపవారం కింద పెడతారండి. జావ వండి కలగూర ఉపవారం పెడుతూ ఉంటారు. సో కలగూర కాయగూరలన్నీ కూడా మొదలు పెట్టుకుంటూ ఉంటారండి. ఇది కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి కూర ఎలా తయారు చేసుకుంటారో చూపిస్తానండి. ఫస్ట్గా కొద్దిగా కడాయిలో కొద్దిగా నూనె పోసుకొని తాలింపు గింజలు వేసుకుంటామండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటాము. ఈ తాలింపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇది కొన్ని ప్రాంతాల్లో ఇది నైవేద్యంగా పెడతారండి. ఇది కాయగూరలు కూడా మనకి అక్కడ ఏరియాలో దొరికే కాయగూరలు కూడా పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. అవి కట్ చేసి వేసుకున్నాను. ఇది మనం కొన్ని ఏరియాలో వేసుకుంటారు, కొందరు వేసుకోరు అనమాట. సో ఇది వచ్చేసి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి కూడా మనకు కారం తగ్గట్టు, కూర కారం తగ్గట్టు తీసేసుకోవాలండి. ఎక్కువ వచ్చేసి ఎండు కారం అనేది వేసుకోరనమాట కలగూరలో. పచ్చిమిర్చి కారంతోనే కూర ఉంటుందన్నమాట. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. పప్పు జావ అండ్ కలగూర కలిపి ఉపవారం పెడతారండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఇది కొద్దిగా వేగటానికి వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఇందులో కొంచెం ఎండుకారం కూడా వేసుకోవచ్చు, కానీ మ్యాక్సిమం వచ్చేసి పచ్చికారం, ఆ పచ్చిమిర్చి కారంతో కూర అంతా బాగుంటుంది అనమాట టేస్ట్. సో అది ఫ్రై అవ్వగానే వంకాయ ముక్కలు అండ్ అరటికాయ అండి, ఒక అరటికాయ కూడా చెక్కు తీసేసి ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. అవి కూడా కొద్దిగా ఫ్రై చేసేసుకోండి. ఒక అరటికాయ 4 వంకాయలు వేసుకుంటున్నాను అనమాట. అవి కూడా కొద్దిగా ఫ్రై చేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఒక బంగాళదుంప చెక్కు తీసేసానండి. చెక్కు తీసిన బంగాళదుంప వేసుకున్నాను. పెనంకార ముక్కలు అనమాట. ఒక చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను దుంపలు. అవి కూడా కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలండి అటు ఇటు. సో ఇందులో గుమ్మడికాయ వచ్చేసి ఇంకా ఒక దుంప ఇంకా వేసుకుంటారండి. సో నాకు అవైలబుల్గా ఉన్న కాయగూరలన్నీ వేసుకుంటున్నాను. చిక్కుడుకాయలు అండి, మెయిన్ చిక్కుడుకాయలు కూడా వేసుకుంటారండి ఇందులో. సో చిక్కుడుకాయలు కూడా వేసేసుకొని ఒకసారి కుదిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి అనమాట. మనం ఇది కూడా కొన్ని ఏరియాలో వేసుకుంటారు, కొందరు వేసుకోరండి. మేమైతే వేసాము, బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఒక దంచి వేసేసుకొని ఒకసారి కుదిపేసుకోవాలన్నమాట. మనం ఇలా కలుపుతూ కాకుండా ఇలా ఒక ఆకులాగా దాంట్లో ఉండి ఇలా కుదుపుతుంటే టేస్ట్ వేరేగా ఉంటుందన్నమాట. అలానే చేస్తూ ఉంటారు. కొద్దిగా పసుపు వేసుకున్నామండి, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు కూడా వచ్చేసి మనం కొంచెం అదంతా కలిసేలాగా అలా కుదిపేసుకోవాలన్నమాట. అసలు క్లాత్ కట్టి కుదిపామనుకోండి, అది మొత్తం అంతా కలిసిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. మన కాయగూరలన్నీ కలిపి పెట్టుకుని కలగూర అనమాట. ఇందులో టమాటీ ముక్కలండి, మన గుంజు అది ఇగురు అనేది రావాలి కాబట్టి టమాటీ ముక్కలు కొద్దిగా ఎక్స్ట్రా వేసుకున్నా బాగానే ఉంటుంది కూర వచ్చేసి. టమాటీ ముక్కలు కూడా వేసేసుకుని అటు ఇటు కలిపేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకుంటామండి. ఇప్పుడు కూర తగ్గ ఉప్పు మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చి ఇదే ప్లేస్లో మనకి ఎండుకారం కొద్దిగా వేసుకుంటున్నాం అనమాట. అంత ఎక్కువగా వేసుకోవాల్సిన లేదు, మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. పచ్చిమిర్చి కారంతో చేసుకుంటే ఈ కూర బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు కూడా వచ్చేసి అది వాటర్ అనేది దిగుతుందన్నమాట, మొత్తం ఉడుకుతుందండి. ఇప్పుడు కూడా మొత్తం అది కలగబెట్టేసుకొని అటు ఇటు కలిపేసుకోవాలి. సో అలా కలిపేసుకుంటే అందులోంచి వాటర్ కూడా కొంచెం వస్తుందన్నమాట బయటికి. సో ఆ వాటర్ దిగటం వల్ల వచ్చేసి టమాటాలు అన్నీ మగ్గుతాయి కదండి, గ్రేవీ అనేది దిగుతుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా అటు ఇటు కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలండి. సో కొద్దిగా ఎగురు దిగిన తర్వాత వచ్చేసి మనం కావాల్సిన నీళ్ళు పోసుకోవాలండి. మరి ఎక్కువగా వాటర్ పోసుకోకూడదు, కొద్దిగా నీళ్ళు పోసుకొని మూత అనేది పెట్టుకోవాలన్నమాట. సో మీరు ఇలా కలిపేదానికన్నా ఇందాక మీకు చూపించాను కదండి, సో అలా అయితే ఇంకా బాగా వస్తుందండి. అలా కలిపేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది కూడా అనమాట. సో ఇవి ఎక్కువ వచ్చేసి కూర దాకులు అంటారు కదా, కూర తెపాలు అలాంటి వాటిలోనే చేస్తారనమాట. సో ఇప్పుడు వచ్చేసి కొద్దిగా వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక కాయగూరలు ఉడికేంత ఒక 5 నిమిషాల వరకు అలా ఉంచితే కూర అనేది రెడీ అయిపోతుందండి. కూర అనేది వచ్చేసి కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇలానే ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పప్పు జావ కలగూర కలిపి తింటూ ఉంటారండి, చాలా బాగుంటుంది కాంబినేషన్ వచ్చేసి. ఎప్పుడైనా మీకు ట్రై చేయాలంటే ఇలా ట్రై చేయండి. మీరు కూడా ఇలాంటి కర్రీస్ యూజ్ చేసుకుంటారేంటో నాకు కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. ఇప్పుడు ఇంకా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు షేర్ చేసి నా వీడియో హైప్ కూడా చేయండి. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అండ్ ఇప్పటి వరకు నా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.